राहुल गांधी जी ने जिन सिपाही ने उनको OROP स्कीम जो इम्प्लीमेंट करते हैं मुल्क के हुकूमत ने वादा किया था, लेकिन आज तक भी उसको अमल में नहीं लेके आए। उस दौरान काफ़ी मरतबा उन्होंने अपनी आवाज़ उठाए, लेकिन ना मतलब उनका आवाज़ नहीं सुनने के कारण कल एक हमारा आर्मी जवान आत्महत्या किया था। उसको देखने के लिए उनके परिवार को पुलिस वालों ने अरेस्ट किया था। उनके परिवार से मिलने के लिए हमारा नेता राहुल गांधी जी गए तो उनको भी वहाँ पे डिटेन किया गया है। हम लोग हिंदुस्तान में है या कोई यही देश में, हिंदुस्तान में हमेशा ये होता है कहीं पे राहुल गांधी गारू నిన్న జరిగిన ఒక సంఘటన OROP ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి రామ్ కిషన్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఒకవైపు సర్వీస్ మ్యాన్ దేశం గురించి ప్రాణాలు ఇచ్చిన సర్వీస్ మ్యాన్ చనిపోతే సూసైడ్ చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారని మా నాయకుడు అడగడానికి పోతే మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని కూడా డిటైన్ చేయడం జరిగింది. ఒకవైపు నరేంద్ర మోడీ గారేమో సర్జికల్ స్ట్రైక్లేమో ప్రభుత్వం గొప్పతనం చెప్పుకుంటారు. మరి ఈరోజు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా అని కూడా మేము యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కూడా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు ఒక బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే ఈ బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఒకవైపేమో సర్జికల్ స్ట్రైక్ కేవలం మొట్టమొదటిసారిగా అయితే లేవు స్ట్రైక్స్. అవి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు